नमस्कार, मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूया आजच्या ठळक बातम्या. कंदी श्रीनिवास रेड्डी यांनी शहराचा दौरा केला. KSR हे भगतसिंग नगरातील घराघरात फिरले. प्रजावाणीमध्ये विविध समस्यांवर याचिका, विविध विषयांवर अधिकाऱ्यांकडे विनवणी. दहावीच्या परीक्षा शांततेत सुरू आहे. पहिल्या दिवशी 51 विद्यार्थी गैरहजर होते. आजच्या सविस्तर बातम्या. भाजपचे राज्य नेते कंदी श्रीनिवास रेड्डी यांच्या शहराच्या दौऱ्याला चांगला प्रतिसाद मिळत आहे. आदिलाबाद शहरातील वसतीमध्ये ठिकठिकाणी जाऊन लोकांच्या समस्या विचारणाऱ्या कंदी श्रीनिवास रेड्डी यांचे लोक कौतुक करत आहे. लोकांच्या प्रश्नांना उत्तर देण्याची क्षमता असलेले कंदी श्रीनिवास रेड्डी हे आमदार झाले तर बरे होईल असे लोक म्हणत आहे. आदिलाबाद मतदारसंघातील जनतेला अशा नेत्याची गरज असल्याचे ते म्हणत आहे. आदिलाबाद शहरातील भगतसिंग नगराच्या 15व्या वार्डमध्ये कॉलनीतील रहिवासी घराघरामध्ये परतलेल्या कंदी श्रीनिवास रेड्डी यांच्याशी त्यांच्या त्रासाबद्दल बोलत आहे आणि स्थानिक आमदार जोगू रामण्णा आणि नगरपालिकेचे अध्यक्ष जोगू पेमेंदर यांना फटकारत आहे. त्यांच्या समस्यांची किंमत आहे का असा सवाल ते करत आहे. कंदी श्रीनिवास रेड्डी यांनी त्यांच्या समस्यांना उत्तर दिले. त्यांचे सरकार सर्व समस्या सोडवेल असे ते म्हणाले. गरिबांना अच्छे दिन आणणाऱ्या जोगू रामण्णाचा नेत्या निवडणुकीत पराभव करा असे आवाहन त्यांनी केले. किमान मूलभूत सुविधांमुळे वसतीमध्ये जनतेला त्रास होत आहे का? हा तुमच्या 4000 कोटीचा विकास आहे का असा थेट सवाल जोगू रामण्णा यांच्यावर करण्यात आला. विकासासाठी देण्यात आलेल्या निधीचा अफरातफर केल्याचा आरोप त्यांच्यावर आहे. जनतेची फसवणूक करणाऱ्या जोगू रामण्णा जनता योग्य शहाणपणा शिकवेल असे ते म्हणत आहे. దుకాణం మీదేనా? పింఛన్ వస్తుందా? ఇంకా ఇప్పుడు ఈ ఇల్లు మీకు మీ సొంతంతో కట్టుకున్నది. वहाँ पे सिखा देते. कहाँ पे सिखा देते बराबर? वहाँ पे నుంచుంటావు 20 ఏళ్ళు నుంచుంటావా? నువ్వు కట్టుకున్నావా ఇల్లు? ఏం చేస్తావు? తెలుగు మీడియం ఇల్లు లేదు నీకు? అయితే రైతే बस इतना है आपका. नहीं అరే మాటలెన్నో చెప్పి మనకు మభ్య పెట్టబోడన్నా, ఆశలెన్నో చూపి మనల మాయ చేసి పోడన్నా, ఆశయాల సాధనకై వచ్చినాడు సీనన్నా, ప్రజల మధ్యలో మనిషి ఇక మీ ఆటలు సాగబోవు పింకు కారు సారు మా ఆదిలాబాదులో కమలానికి నమస్తే. మీరే కట్టుకున్నారు ఇల్లు? సొంత ఏం చెప్తారు? గింటే వర్షకాలం వర్షాకాలం బాగా కష్టమవుతుందంటే మీ సమస్య ముగ్గురు బిడ్డలు లగ్గాలు చేసినాను, ఏం లేదు, కరెంటు మీటర్ లేదు, కట్టయ్యలేదు, ఎన్నేళ్ళ నుంచి కట్టలేదు.
భూతద్దం పెట్టి వెతికినాము, ఒక్క సిమెంట్ రోడ్ దొరకలే, సీసీ రోడ్డు దొరకలే. ఇంతవరకు ఒక నాలా కట్టియలే. రోడ్ల మీద మురికి నీళ్లు పారుతున్నాయి. మురికి నీళ్లతో ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం అయితే పైన ఎత్తు నుంచి కింది వరకు నీళ్లు రావడం వల్ల అనేక ప్రాంతాలు మురికి కూపంలాగా మారిపోతాయి. ప్రజలు ఎంత అష్ట కష్టాలు పడుతున్నారంటే నాలా వ్యవస్థలు, డ్రైనేజ్ వ్యవస్థలు లేక నిజంగా ఇది సిగ్గుచేటు. 14 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఉన్నటువంటి జోగు రామన్న గారు కనీసం అంటే కనీసం ఆదిలాబాద్లో కనీస సౌకర్యాలు కల్పించలేదు. స్లమ్ ఏరియాలలో, మురికి కూపాలలో ప్రజలు దారుణమైనటువంటి పరిస్థితుల్లో బతుకుతున్నారు. ఖచ్చితంగా ఇది జోగు రామన్న పాపమే అని ప్రజలందరూ అంటున్నారు. ఇక్కడ పక్కా ఇల్లు లేని వాళ్ళు వేలాది మందికి ఇండ్లు కట్టేయకుండా జోగు రామన్న గారు మోసం చేసిండ్రు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తానన్నాడు జోగు రామన్న గారు, ఇచ్చిండ్రా? ఇక్కడ ఈ కాలనీలో ఇంతవరకు భూతద్దం వెతికిన ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు దొరకలే. డబుల్ బెడ్రూమ్ ఇల్లు సగతి దేవుడెరుగు, కనీసం తీన్లు రేకుల షెడ్ వేసుకుంటున్నారు ప్రజలు. వాళ్ళకి ఇండ్లు కూడా లేకుండా జోగు రామన్న మోసం చేస్తున్నాడంటే ఇక్కడ నీళ్లు కూడా నేను వస్తున్నా అన్న ఉద్దేశంతో ఈరోజు నీళ్లు వదిలేండ్రు తప్ప 5 రోజులకు ఒకసారి కూడా నీళ్ళు రావట్లేదు. బోర్వెల్స్, హ్యాండ్ పంపుల్ని వాడుతున్నారు ప్రజలందరూ కూడా. ఎక్కడ కూడా రక్షిత మంచినీటి పథకాలు లేవు. 2,90,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్ అని చెప్పుకుంటారు. ఆదిలాబాద్ని 4,000 కోట్లతో అభివృద్ధి చేసినామంటున్నారు. కాలనీ వాసులందరూ చెప్తున్నారు కదా, 4,000 కోట్ల మాట దేవుడెరుగు. 4,000 కోట్లు, 40 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు మా కాలనీ డెవలప్మెంట్ కోసం అంటున్నారు. మొత్తం డబ్బులు 4,000 కోట్లు జోగు రామన్ననే కొట్టేసిండు, జోగు రామన్ననే मिंगेशिंडू అని ప్రజలందరూ అంటున్నారండి. जिल्हाधिकारी राहुल राज म्हणाले की प्रजावाणीच्या अपलांचे त्वरित निराकरण करण्यासाठी पावले उचलावीत. आदिलाबाद जिल्हाधिकारी कार्यालयाच्या सभागृहात झालेल्या प्रजावाणीचा एक भाग म्हणून विविध भागातील लोकांकडून विविध समस्यांवरील याचिका प्राप्त झाल्या. याचिकाकर्त्याचा प्रश्न सुटेल अशा पद्धतीने अधिकाऱ्यांनी उत्तर द्यावे. प्रलंबित अर्जाची विभागणी ही तपासणी करून त्या सोडवण्यासाठी तातडीने पावले उचलण्याचे आदेश त्यांनी दिले. आरोग्य, महिला आणि नेत्र आरोग्य कार्यक्रमावर सतत लक्ष ठेवावे आणि लोकांना उत्तम वैद्यकीय सेवा देण्यासाठी जिल्ह्यातील प्राथमिक व सामुदायिक आरोग्य केंद्रे आणि रिम्स रुग्णालयातील डॉक्टर व कर्मचारी यांच्या समन्वयाने काम करावे अशी सूचना करण्यात आली. उन्हाळा पाहता रोजगार हमी योजनेअंतर्गत मजुरांना उन्हाचा त्रास होऊ नये आणि त्यांना छत्र्या, पिण्याच्या पाण्याची सोय करावी. वैद्यकीय किट उपलब्ध करून द्याव्या. या आर्थिक वर्षात विभागाशी संबंधित प्रगती अहवाल वेळोवेळी तयार करण्यात यावा. या प्रजावाणीमध्ये जिल्हाधिकाऱ्यांना निवृत्त वेतन, जमिनीचे प्रश्न, रोजगार निर्मिती, डबल बेडरूम घरे आदी प्रश्नांवर अर्ज प्राप्त झाले आहे. आदिलाबाद जिल्हाव्यापी 10वीच्या वार्षिक परीक्षा शांततेत सुरू झाल्या. विद्यार्थ्यांना कोणताही त्रास न होता परीक्षा केंद्रावर अधिकाऱ्यांनी सर्व उपाययोजना केल्या आहेत. जिल्हाभरात 54 परीक्षा केंद्रे स्थापन करण्यात आली असून सुमारे 10,697 विद्यार्थ्यांना परीक्षेला बसावे लागेल, तर 51 विद्यार्थी गैरहजर राहिले. परीक्षा केंद्रावर तासभर लवकर पोहोचून हॉल तिकीट तपासले. कर्मचाऱ्यांकडून तपासणी करण्यात गेली. जिल्हाधिकारी राहुल राज यांनी शहरातील परीक्षा केंद्रांना भेट देऊन पाहणी केली. जिल्हा शिक्षण अधिकाऱ्यांना सीसी कॅमेराची कामगिरी आणि विद्यार्थ्यांच्या उपस्थितीची टक्केवारी याबाबत विचारणा करण्यात आली. परीक्षेदरम्यान इतरांना केंद्रात प्रवेश करू नये असा सल्ला देण्यात आला. तसेच विद्यार्थ्यांना कोणतीही अडचण येऊ नये यासाठी आवश्यक ती व्यवस्था करावी. विशेषतः पिण्याचे पाणी आणि वैद्यकीय कर्मचारी उपलब्ध करून द्यावेत असे म्हणाले.
కొడుకు ఏం చేస్తున్నాడు? కొడుకు కామర్స్ నరేందర్ ఇద్దరు వచ్చింది. भाजप नेते कंदी श्रीनिवास रेड्डी यांनी केएसआर फाउंडेशनच्या माध्यमातून अनेक सामाजिक सेवा कार्यक्रम हाती घेऊन लोकांवर छाप पाडली. फाउंडेशनने व्यवस्था केलेल्या जीवनरक्षक रुग्णवाहिका संकटात सापडलेल्या लोकांना वेळेवर रुग्णालयात हलवून त्यांच्या समोर नेहमी उभे असतात. आदिलाबाद शहरातील फिल्टरबेड कॉलनीतील 60 वर्षीय लक्ष्मी चौधरी यांचा पाय फ्रॅक्चर झाल्याने त्यांना जीवनरक्षक रुग्णवाहिकेतून स्थानिक खासगी रुग्णालयात नेण्यात आले. या प्रमाणात पीडित कुटुंबातील सदस्यांनी कंदी श्रीनिवास रेड्डी आणि त्यांच्या फाउंडेशनच्या सदस्यांचे विशेष आभार व्यक्त केले. मुलांच्या भवितव्यासाठी काम सोडले आणि गाव सोडून दुसऱ्या गावी गेले. 10वीची परीक्षा संपेपर्यंत ते तिथेच राहिले आणि विद्यार्थ्यांच्या हिताची काळजी घेतली. भीमपूर मंडळाच्या करंजी टी शासकीय हायस्कूलमध्ये शिकणाऱ्या इयत्ता 10वीच्या 26 विद्यार्थ्यांना त्याच मंडळातील अंदरबन आश्रम शाळेत परीक्षा केंद्रे देण्यात आली आहे. केंद्रे 30 किमी अंतरावर आहे आणि येथे योग्य रस्ता आणि वाहतूक सुविधा नाही. यासह ते सर्वजण येथे जमले आणि अंदरबन गावाला गेले. गावाच्या सरपंचाच्या मदतीने ते सर्व तिथे स्थायिक झाले आणि मुलांच्या परीक्षा संपेपर्यंत राहण्याची तिथे तयारी केली. ఫోటో ఎందుకు తీసుకురా ఒకరోజు ముందుగానే అందరు మంది చేరుకోవడం జరిగింది. కరంజీ నుండి మొత్తం 26 మంది పిల్లలు ఉన్నారు. డైలీ అప్ అండ్ డౌన్ అంటే కష్టమవుతుందని ఒకరోజు ముందుగానే వచ్చాము. నేను కరంజీ టీలో 10వ తరగతి విద్యార్థిని. మాకు కరంజీ నుండి ఇక్కడికి రావాలంటే 30 కిలోమీటర్లు. ఇది అందర్బన్లో మేము 10వ తరగతి బోర్డు ఎగ్జామ్ రాయడానికి వచ్చాము సెంటర్కి. మా ఊరి నుండి ఇక్కడికి చాలా దూరం ఉన్నది. ఇంకా రోడ్ సౌకర్యాలు బాలేవు, రోడ్లు బాలేవు. ఇంకా మన ఇంకా మాకు స్నానాలు చేయడానికి సౌకర్యాలు లేవు. మేమేమో అందరేమో రోడ్డు మీద ఆ బోరింగ్కి నీళ్ళు రావు. आदिलाबाद भाजप नेते कंदी श्रीनिवास रेड्डी यांनी नित्य अन्नदान कार्यक्रमाची सुरुवात चांगल्या मनाने केली आणि तो अथकपणे सुरू आहे. कंदी श्रीनिवास रेड्डी प्रजासेवा भवन शेकडो यात्रेकरूंची भूक भागवत अन्नपूर्णा भवन म्हणून बहरत आहे. जेवण घेतलेल्या प्रत्येकाने अन्नदाता सुखी राहो असे आशीर्वाद देत आहे आणि समाधान व्यक्त करत आहे. कंदी श्रीनिवास रेड्डी हे या नेत्याने असे अन्नदान कोणत्याही नेत्याने दिले नाही असे लोक म्हणत आहे.
आदित्य खांदेशकर सोसायटीचे अध्यक्ष आदित्य खांदेशकर यांच्या मुलाच्या पहिल्या वाढदिवसाच्या पार्टीला त्यांच्या निवासस्थानी भाजपचे प्रदेश नेते कंदी श्रीनिवास रेड्डी उपस्थित होते. नगरामधील प्रसिद्ध व्यक्ती आणि खांदेशकर कुटुंबियांचे स्वागत करण्यात आले. खांदेशकरांच्या सुपुत्राला वाढदिवसाच्या शुभेच्छा देण्यात आल्या. त्यांच्यासोबत भाजप नेते प्रवीण अग्रवाल, सुधाकर ठाकरे, देवीदास यांच्यासह अनेक कार्यकर्ते उपस्थित होते. बार असोसिएशनचे अध्यक्ष एंड्राला नागेश यांनी देशाची राजधानी येथे घडलेली घटना अमानवीय असून जबाबदार असलेल्यांना कठोर शिक्षा व्हावी अशी मागणी केली. दिल्लीतील वकिलांच्या निगृण हत्येचा तीव्र निषेध करत बार असोसिएशनच्या वतीने आदिलाबाद जिल्हा मुख्यालयातील न्यायालयाच्या आवारात वकिलांनी निदर्शने केली. दिवसेंदिवस वकिलांवर हल्ले होत असून संरक्षण मिळत नसल्याचे त्यांनी घोषणाबाजी केली. राजधानी दिल्लीत नुकतीच एका वकिलाची निगृण हत्या झाल्याने पाहून वेदना होत असल्याचे आवेदना त्यांनी व्यक्त केले. या कृतीचा तीव्र निषेध करण्यात येत आहे. या हत्येला जबाबदार असणाऱ्यांना कठोर शिक्षा व्हावी अशी मागणी त्यांनी केली. శనివారం రోజు భారతదేశ రాజధాని నడిబొడ్డున వీరేంద్ర కుమార్ నర్వాల్ అనేటువంటి న్యాయవాదిని దుండగులు కాల్చి చంపడాన్ని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. న్యాయాన్ని కాపాడేటువంటి మాలాంటి న్యాయవాదులకే రక్షణ లేకుంటే సామాన్య ప్రజలకు ఎలాంటి రక్షణ ఉందని చెప్పేసి బార్ అసోసియేషన్ ఆదిలాబాద్ ప్రశ్నిస్తూ అనేక సందర్భాల్లో ఎప్పుడైతే న్యాయవాదుల మీద మరి దాడులు జరిగినాయో మేము అన్ని సందర్భాల్లో కూడా ఈ ప్రభుత్వాలను విన్నవిస్తున్నాం. మా యొక్క రక్షణ కొరకు న్యాయవాద రక్షణ చట్టాన్ని వెంటనే మరి అమలు చేయాలని చెప్పేసి कोलाम हक्क संघर्ष समितीच्या संस्थापक अध्यक्ष कोडपा सोनेराव यांनी सांगितले की समस्या सोडवण्यासाठी आणि त्यांच्या पूर्ततेसाठी कोलाम हक्क संघर्ष समितीच्या वतीने या महिन्याच्या 17 तारखेला जिल्हाधिकारी कार्यालयासमोर धरणे आंदोलने करण्यात आले. हक्काचा विजय घोषित केला पाहिजे. आदिलाबाद शहरातील प्रेस क्लब मध्ये आयोजित पत्रकार परिषद त्यांनी समितीच्या सदस्यांशी संवाद साधला. या सभेचा तपशील समोर आला. केंद्र व राज्य सरकारच्या आदिवासींकडे होत असलेल्या दुर्लक्षणाचा निषेध करण्यासाठी हे धरणे धरण्यात येणार आहे असे सांगितले.
ते म्हणाले की आदिवासी अनेक दशकांपासून अनेक समस्यांना तोंड देत असले तरीही त्यावर कायमस्वरूपी तोडगा काढण्यात येणार सरकार अपयशी ठरले आहे. सर्वांनी एकत्र येऊन कृती करावी असे त्यांनी आवाहन केले. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము మీకు అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మన గతంలో మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మనకి ఇచ్చినటువంటి ఏవైతే మనకు ట్రైకర్ లోన్కు సంబంధించిన దాంట్లో ఏ ఒక్కటి కూడా అమలు కాకపోవడం, అదేవిధంగా పోడు పట్టాల విషయంలో ఇది కూడా అమలు కాకపోవడం, మరి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఏవైతే మిషన్ భగీరథ నీళ్లు ఇవి అందకపోవడం, వీటిపైన చర్చ జరుగుతుంది. కాబట్టి ఒకరోజు ఈ కార్యక్రమానికి వచ్చి మన ఆదివాసులందరం కూడా विजयवंतम చేస్తారని మీకు అందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ओसी वेलफेअर असोसिएशनच्या अध्यक्षांनी बेला मंडळातील स्थानिक श्रीराम मंदिरात पत्रकार परिषद आयोजित केली होती. या महिन्याच्या 9 तारखेला आदिलाबाद जिल्ह्यातील सेंट्रल गार्डन मध्ये जनगम संतोषच्या वतीने ब्राह्मण, रेड्डी, आर्यवैश्य, मारवाडी, गुजराती आणि वेल्मा जातीने मोठ्या संख्येने उपस्थित राहून कार्यक्रम यशस्वी करण्याचे आवाहन केले. त्यांच्या समाजातही अनेक समाज मागे राहिले असून सरकारशी लढण्याची वेळ आली आहे. त्यामुळे सर्वांनी या उपक्रमात सहभागी होऊन ते यशस्वी करावा. ఓసీల ఐక్యత కోసం బ్రాహ్మణ, రెడ్డి, ఆర్యవైశ్య, మార్వాడి, గుజరాతీ, వెల్మా ఈ అన్ని క్యాస్టులు కలిసి కూడా ఒక ఓసీ సంఘంగా ఏర్పడి ఓసీల యొక్క హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. హక్కుల కోసం పోరాటానికి ఓసీలందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఉద్యోగాలలో చూసుకుంటే మరి రిజర్వేషన్తోని చాలా నష్టపోయేది మేమే. ఉద్యోగంలో కావచ్చు, విద్యా విషయంలో కావచ్చు, ప్రతి కులానికి ఇలా గురుకులాలు ఉన్నాయి. ఎస్టీ, మైనార్టీ, బీసీ అన్ని కులాలకు కూడా గురుకులాలు ఉన్నాయి చదువుకోవడానికి. మరి అదే విషయంలో ఓసీల విషయానికి వస్తే ఎక్కడ కూడా మరి గురుకులాలు లేవు. बेला मंडळ अंगणवाडी केंद्राच्या महिला व बाल कल्याण विभागाच्या संयुक्त विद्यमानाने किशोरवयीन मुलींना पौष्टिक आहार देण्याच्या उद्देशाने पोषण पक्षाच्या समारोपीय कार्यक्रमात प्रमुख पाहुणे म्हणून मंडळाचे एमपीपी वनिता गंभीर ठाकरे आणि एसीडीपीओ नरसम्मा उपस्थित होते. या कार्यक्रमात एसीडीपीओ नरसम्मा गेल्या 15 वड्यापासून या कार्यक्रमाचे आयोजन करण्यात येत असल्याचे त्यांनी सांगितले. किशोरवयीन मुलींना पोषण आहार देण्याच्या उद्देशाने शासन अंगणवाडी केंद्रामध्ये दर्जेदार साहित्य पाठवत असल्याचे त्यांनी नमूद केले. मात्र ही पोषक तत्वे कशी वापरावीत आणि किती प्रमाणात घ्यावीत हे सांगितल्याचे त्यांनी सांगितले. అర్జునుడి భార్య శ్రీకృష్ణుడు చెప్పిండు ఉన్నామనుకో మన పిల్లలకి వస్తాయి. మనమే మంచి ఆలోచనలు ఇంకొక తరం భూమి మీదకి వస్తుంది. ఇప్పుడు ఒక మార్కెట్కి వెళ్తాము, ఇష్టమైన వంకాయలు తెచ్చుకుంటామా? ముఖ్యంగా ఈ పక్షం రోజుల కార్యక్రమం అంటే ఏంటంటే 15 రోజులు 20వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. పోషణ పక్షంలో ఏంటంటే మనం తీసుకోవాల్సిన పోషకాహారం ఏంటి, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే, రక్తహీనతతో బాధపడద్దు అని అంటే, కిషోర బాలిక వయసులో రక్తహీనత లేకుండా వాళ్ళ వయసుకు తగ్గ ఎత్తు బరువు ఉండి, ఎందుకంటే నేటి బాలికలే రేపు తల్లులు అవుతారు గనక ఆ తల్లుల ఏముందు వాళ్ళు రక్తహీనత ఉన్నట్లయితే రాబోయే తరము బలహీనంగా ఉంటుంది గనక కిషోర బాలికలకు ఈ కార్యక్రమాలలో వ్యాసరచన పోటీ, డ్రాయింగ్ పోటీ, వాళ్ళకి వాళ్ళు మాట్లాడడానికి అంటే మిల్లెట్స్ మీద కేవలం ఈ పోషణ పక్షంలో మనకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఏంటి అంటే మిల్లెట్స్ ప్రతి ఒక్కరూ మిల్లెట్స్ ని వాళ్ళు తినే ఆహారంలో ఉపయోగించాలి. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या.
कंदी श्रीनिवास रेड्डी यांनी शहराचा दौरा केला. KSR हे भगतसिंग नगरातील घराघरात फिरले. प्रजावाणीमध्ये विविध समस्यावर याचिका, विविध विषयांवर अधिकाऱ्यांकडे विनवणी. दहावीच्या परीक्षा शांततेत सुरू आहे. पहिल्या दिवशी 51 विद्यार्थी गैरहजर होते. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.